ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరును ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుండి రామగుండం వైపు వెళ్లే రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పెరిగి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాటి నివారణకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రతి ప్రధాన జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అయ్యే ఖర్చును ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి కోరుదామని చెప్పారు. రోడ్ సేఫ్టీ అనాలిసిస్లో భాగంగా యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏంటి, అక్కడ ఏమేమి మనకు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే వాటిని రెక్టిఫై చేయడము, లేకపోతే కొత్తగా పెట్టడము. ఐలాండ్ అనేది 2 దగ్గర కూడా లేవు. ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది, ఇక్కడ ఐలాండ్ లేదు. తర్వాత వెహికల్స్ అటు ఇటుగా అఫాసాడ్గా పోతున్నాయి. దీన్ని మొత్తము ఈ యొక్క హైదరాబాద్ మా బార్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో, హైదరాబాద్ నుంచి రూట్ కరీంనగర్ రూట్ నుంచి మా బార్డర్ నుంచి మళ్ళీ ఈ కమిషనరేట్లో మధ్యలో వరకు, రామగుండం మధ్యలో వరకు ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి, ఆ జంక్షన్స్ అన్ని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి వాటి యొక్క ముందు ప్లానింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు త్వరలోనే ఇక్కడ ఆ జంక్షన్స్ ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అవన్నీ కూడా